అయితే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు చాలా ఇయర్స్ నుంచి వస్తుంది అంటున్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఆల్రెడీ మార్కింగ్ స్టార్ట్ చేశారు. సో ఆ మార్కింగ్ స్టార్ట్ చేసినప్పుడు కొంత రేట్స్ అనేవి పెరిగాయంటారా, లేకపోతే ఇప్పుడు భూమి లేదు కాబట్టి పెరగలేదంటున్నారా? మా దగ్గర అయితే పెరిగాయండి. 500, 1000 రూపాయలు అట్లా పెరుగుతూనే వచ్చినాయి. మొత్తం కంప్లీట్ గా అయితే ఆగి అయితే లేదు మార్కెట్. ఎట్లెట్లా మనకు రోజు గడుస్తూ ఉంటే రేట్లో అయితే ఖచ్చితంగా ఆక్యుపెన్సీ ఎట్లా పెరుగుతుందో ఆ విధంగా రేట్లు అయితే అంత పెరగలేదు. అంటే భూమి ఉన్నప్పుడు ఎట్లా పెరుగుతాయి అంటే 3 monthsకి కంటిన్యూగా 3 monthsకి ఒకసారి రేటు మారుతుంది. అంటే భూమి ఎప్పుడైతే కొనడము ట్రేడర్స్ అన్నాను కదా, ట్రేడర్స్ ఏం చేస్తారు, ఇవాళ కొని రేపు అమ్ముతుంటారు. ఇవాళకి రేపటికి తేడా వస్తుంది, మళ్ళీ రేపు ఎల్లుండికి తేడా వస్తుంది. మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ టైంలో కూడా మనం ఒక మూమెంటం చూసాము. ఆ మూమెంటంలో పెరుగుతూ ఉంటుంది, మళ్ళీ ఆ మూమెంట్ అది కంప్లీట్ అయిపోయేసరికి సస్టైన్ అవి కొన్ని రోజులు మళ్ళీ ఆగుతుంది అనమాట. అట్లాంటిది ఒక మూమెంటం స్టార్ట్ అయింది. రీజనల్ రింగ్ రోడ్డు పరంగా తీసుకుంటే ఇప్పుడు కొంచెం స్తబ్దు, అంటే కొంచెం కస్టమర్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఇప్పుడు బాగా విల్లాస్ కానివ్వండి, ఒక రిచ్ కేటగిరీకి సంబంధించినవి డిమాండ్ బాగా, సేల్స్ బాగున్నాయి. మనకేంటంటే మిడిల్లో ఒక అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది, ప్లస్ సిటీలో కూడా భూమి రేటు పెరిగింది. ల్యాండ్ కాస్ట్ పెరగడం అనేది పెరిగేసరికి కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగింది. ఈ రెండు పెరిగి ఉండేసరికి మినిమం ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి 70 లక్షల నుంచి 1 కోటి రూపాయల పైన నడుస్తుంది. ఇది 70 లక్షల నుంచి 1 కోటి రూపాయలు. 70 లక్షలు పెడితే మామూలుగా అపార్ట్మెంట్ లో ఫ్లాట్, 1 కోటి దాటితే గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్. ఇంత పెడుతున్నాం కదా గేటెడ్ కమ్యూనిటీ అయితే బాగుంటుందని. అందులో 30-40 lakhs చేతి నుంచి ఉండాలి. ఇంటీరియర్ కానివ్వండి, డౌన్ పేమెంట్స్ కానివ్వండి, రిజిస్ట్రేషన్స్ కానివ్వండి, మళ్ళీ మిగిలింది లోన్కి వెళ్ళాలి. లోన్కి వెళ్ళాలంటే 60-70 వేలు లోన్ పే చేయాల్సి ఉంటుంది. అవును, ఎవ్రీ మంత్ ఈఎంఐ ఉంటుంది. మహా అయితే ఐటీలో కొంచెం మంచిగా అర్న్ చేస్తున్నారు అనుకునే వాళ్ళ 1 నుంచి 1.5 lakh మధ్యలో ఉంటుంది ఇన్కమ్స్. మరి ఇక్కడే ఇంత అమౌంట్ వెళ్ళిపోతే మెయింటెనెన్స్ కష్టమైపోతాయి కదా.